ఫ్రెండ్స్, ప్రోమో గురించి మనం కొంచెం ఇంత ముందు వీడియోలో ఆ ప్రోమోని బట్టే మాట్లాడుకున్నాము. ఆ గొడవ లైవ్లో జరిగింది. లైవ్లో ఏం జరిగింది, ఎందుకు తేజ కలుగు చేసుకోవాల్సి వచ్చింది, అసలు కిచెన్లో నేను ఉండను, మా శ్రీపద్ కిచెన్లో ఉండవద్దన్నాడు అని అన్న ప్రేరణ మరి ఎందుకు వచ్చింది కిచెన్లోకి? ఎవరి కోసం వచ్చింది? గొడవ పెట్టుకోవడానికి వచ్చిందా, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వరకు చేసి దోశలు వేసుకోవడానికి వచ్చిందా? ఎందుకు వచ్చింది కిచెన్లోకి? అది కూడా మాట్లాడుకుందాం క్లియర్గా. ప్రేరణ దోశలు వేస్తూ ఉంటే అప్పటికి టైం కొంచెమే ఉంది. అక్కడ టైం లిమిటేషన్ ఉంది కాబట్టి దాన్ని బట్టి దోశలు వేస్తూ ఉంటే 10 వేసేసింది. అప్పటికి రోహిణి ఏముంది, తలా ఒక్కటొకటే అయ్యి ఎక్కువ టైం తక్కువ ఉంది అని చెప్పింది. ఆల్రెడీ అప్పటికే 10 వేసేసింది. ఎవరిని? కొంతమందిని అడిగింది. ఎవరినో అడగల. ఆడ చీజ్ దోశలు తిని దాని దోస్తులే, దాని గ్రూపిజం క్యాండిడేట్సే, వాళ్ళ కోసమే ఆమె ఇప్పుడు అంత గొడవ పడింది. అక్కడ అంత గొడవ పెట్టి అంత సీన్ చేసి ఏడ్చి గగ్గోలు పెట్టింది లైవ్లో. వాళ్ళని అడిగిందంట, వాళ్ళు చీజ్ దోశ కావాలన్నారంట. వేసిన తర్వాత రోహిణి వచ్చాను, ఇక టైం అయిపోయింది. 10 దోశలు వేసిన అనగానే 10 దోశలు వేసావా, సరే అయితే మరి ప్లెయిన్ దోశ ఒకటే కదా కావాలంది అని అంటే, ఆ ప్లెయిన్ దోశ ఒకటి ఉంది, మరి 8 దోశలే కావాలి కదా, రోహిణి ఒక్కొక్కటే ఏమంది కదా, 8 చాలు కదా, 2 ఎక్స్ట్రా ఎందుకు వేసారు? 2లో కూడా నేను తినను కదా, నేను అన్నం తింటానని చెప్పాను కదా, మిగిలిన ఎందుకు వేసారు మీరు అని తేజ అడిగాడు. అడిగితే అక్కడ ఏమైంది, అడిగారు, అంత అయిపోయింది, అక్కడ క్లోజ్ అయిపోయింది అంతవరకు. రోహిణి ఏముందంటే టైం అయిపోయింది కదా, ఇంకేం చేయడం లేదు, బిగ్ బాస్ టైం అని పాపం అవినాష్ రోహిణి బతులాడుతున్నారు. ఆడ టైం అంత తేలిగ్గా ఇవ్వడు కదా. టైం అయిపోతే కామెడీ చేయాల్సింది వాళ్ళే, ఎంటర్టైన్మెంట్ చేసింది వాళ్ళే. ఎవరు? రోహిణి అవినాషే చేయాలి, వాళ్ళతోడు చేయాలి, చేసి టైం తెచ్చుకోవాలి. దాన్ని బట్టి వీళ్ళు ఇష్టానుసారంగా వండుకుంటారు. టైం ఉన్నప్పుడు ప్రేరణ ఎన్నిసార్లు తన ఇష్టానుసారంగా వండుకుందో రోహిణికి తెలుసు. రోహిణి అందు కదా అప్పటికి, ప్రేరణ ఎన్నిసార్లు తన ఇష్టానుసారంగా వండుకుందో టైం ఉన్నప్పుడు నాకు తెలుసు అన్నది. మరి తన ఇష్టం వచ్చినట్టు రోహిణి మెగా చీఫ్ ఉండగానే తన ఇష్టానుసారం వండుకుందంటే, మరి ప్రేరణ మెగా చీఫ్ ఉన్నప్పుడు ఇంకెట్లా చేసి ఉంటుంది? వాళ్ళ ఫ్రెండ్స్కి ఎంత బయాస్గా వండి పెట్టి ఉంటుంది. ఓకే, దాన్ని కొడితే ఇక్కడ దోశలు అయిపోయిన తర్వాత రోహిణి అంది టైం బతిలాడారు. నీ ప్రేమ గోరే చిన్నారులో నీ ఒడిలో దాగే చిన్నపిల్లమని పాప అవినాష్ రోహిణి పాట పాడితే 1 అవర్ టైం పెంచాడు బిగ్ బాస్. బతిలాడుకోవడం, వీళ్ళిద్దరు బతిలాడితే వాళ్ళు వండుకొని తింటారు, ఇది లెక్క. వాళ్ళు కామెడీ చేయడం రాదు, ఒక ఎంటర్టైన్మెంట్ చేయడం రాదు, చక్కగా బుద్ధ విగ్రహంలాగా శుద్ధ పూసలాగా కూర్చుంటారు. శుద్ధ పూసలు అంటే కూడా ఇక వాళ్ళకి ఎక్కువ అనలేం మనం. అటువంటి శుద్ధ పూసలాగా కూర్చుంటారు, ఏమి చేయరు. వాళ్ళ కోసం వీళ్ళు ఆటలో టైం తెచ్చారు. 1 అవర్ వచ్చినాక రోహిణి ఏమందంటే టైం వచ్చింది కదా అనగానే వీళ్ళందరూ చీజ్ దోశ బాగుంది అంటే, చీజ్ దోశ బాగుంటుందట కదా, ఒక దోశ నాకు వేయవా అని అడిగింది రోహిణి. అసలు ఎటువంటి ఫేస్ రియాక్షన్తో చెప్పింది తెలుసా? లేదు, ఆల్రెడీ నీకు ప్లెయిన్ వేసేసా అన్నది రోహిణి. ఎవరో చెప్తుంది? అక్కడ రేషన్ అంతా కూడా ఎంత ఉంది, ఏమి వెళ్ళింది మొత్తం చూసి సరి చేసి పెట్టే మెగా చీఫ్ రోహిణి. ఏదో ఒక దోశ అడిగింది, అది అంత బాడీ లాంగ్వేజ్ తోటి అంత తల పొగతో చెప్పనవసరం లేదు. ఆల్రెడీ వేసాను రోహిణి అంటే సరిపోయిద్ది. చెప్పగానే అటువంటి బాడీ లాంగ్వేజ్ తోటి ఫేస్ సీరియస్గా పెట్టి చెప్పగానే రోహిణి నాకు వద్దులేనేసింది. అక్కడ నేను వేసేసాను అనకపోయినా ఉండి వేస్తానని ఆ వేసిన రోహిణి ప్లెయిన్ దోశనే ఆ పెనం మీద వేసి చీజ్ వేసేసి పైన వేసి అట్లా వేడి చేస్తే అయిపోతుంది. అంత చిన్న విషయానికి వేసేసా అయిపోయినా నీకు ప్లెయిన్ దోశ వేసా. అదేంది? టైం తెచ్చింది వాళ్ళు, బిగ్ బాస్ని బతులాడేది వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ చేసేది వాళ్ళు, ఏదైనా ఇంప్రెస్ చేసేది వాళ్ళు, బిగ్ బాస్ని మెప్పించి టైం తెచ్చేది వాళ్ళు. వాళ్ళకేయడానికి ప్రేరణకు అంత బాధ ఏంది? ఎప్పుడన్నా ఎంటర్టైన్మెంట్ చేసిందా ప్రేరణ? ఇంప్రెస్ చేసిందా బిగ్ బాస్ని? ఎప్పుడన్నా టైం కోసం వాళ్ళుగా ఆ గ్రూపిజం, ఆ తొక్కలో గ్రూపు, ఆ సీరియల్ బ్యాచ్ ఎప్పుడన్నా ట్రై చేశారా? అసలు వాళ్ళకి వచ్చా? వాళ్ళు చేతనవునా? బ్యాగ్ బిచ్చింగ్ చేయడం తప్పితే, ఒకళ్ళ గురించి సాడీలు చెప్పుకోవడం తప్పితే, గ్రూపిజం కూర్చొని వాళ్ళు నామినేట్ చేద్దాం వీళ్ళు నామినేట్ చేద్దామని అనుకోవడం తప్పితే ఏమన్నా చేతనవునా? వాళ్ళకి ఆట వస్తే ఆడతా, లేకపోతే సైలెంట్గా కూర్చుంటారు. ఏమన్నా చేతవునా? అబద్ధాలు ఫస్ట్ నుంచి మొత్తం అబద్ధాలు ఆడుకోవడం తప్పితే, ఒకళ్ళొకళ్ళు ఫేవరిజం చేసుకోవడం తప్పితే, మేము గ్రూపిజంగా ఆడలేదని మనుషుల్ని ఆడియన్స్ని పిచ్చోడం చేయడం తప్పితే ఏమన్నా వచ్చా వాళ్ళకి? రోహిణి వద్దని ఫేస్ బాధగా పెట్టేటప్పటికి ఆ ఫేస్ చూసేటప్పుడు తేజగా బాధేసి ఆల్రెడీ దోశ తేజ కూడా వేసాడు. అప్పుడు ఇద్దరు వేసారు. ఇంకా ఏమన్నాడంటే, ప్రేరణ గారు మీకు రోహిణి గారు ఏం చెప్పారు, తలా ఒక దోశ వేయమన్నారు అంటే 9 వేయాలి, నేను తిన్నాను కూడా 9 వేయాలి.
10 ఎందుకు వేసారు మీరు అన్నాడు. ఏం లేదు, తింటారు తింటారు కదా ఒకటి ఎక్స్ట్రా అని వేసాను అన్నారు. అట్లా వేస్తారు, ఉన్నదాన్ని సర్దుకోవాలి కదా, రోహిణి చెప్పింది కదా. వేసారంటే మరి ప్లెయిన్ తీసి ఎన్ని వేసారంటే 6 వేసాను. ప్లెయిన్ తీసి 6 వేసినప్పుడు మరి చీజ్ 3 వేయాలి కదా, చీజ్ 4, 5 ఎందుకు వేసారు మీరు అన్నాడు. అంటే చీజ్ తినేవాళ్ళు ప్లెయిన్ దోశ తినరు అని అంటే, అట్లా కాదు ప్లెయిన్ ఒకటి చీజ్ దోశ ఒకటి అంటే, అదేంది చీజ్ తినేవాళ్ళు ప్లెయిన్ తినరా, ఎందుకు తినరు అన్నాడు తేజ. అంటే తినరు అంటే వాళ్ళ తొక్కలో బ్యాచ్ ఉంది కదా, వాళ్ళ తొక్కలో సీరియల్ బ్యాచ్, వాళ్ళ కోసం చీజ్ దోశలు వేసింది. ఆ చీజ్ దోశలు తినంట, ఈ ప్లెయిన్ దోశ తినరంట వాళ్ళు. అక్కడ ఫుడ్ ఎంత ఉంది, సర్దుకొని తినాల్సిన క్యాండిడేట్లు అంటే వాళ్ళకై వాళ్ళు దాచుకొని తింటారు, వాళ్ళకై వాళ్ళు చేసుకొని తింటారు. బాగానే ఇదే డిస్కషను బజ్జీల విషయంలో కూడా వచ్చింది. ఆ విషయంలో హరితేజను కూడా చాలా ఘోరంగా అవమానించింది ప్రేరణ. బజ్జీలు తనే తినాలనిపించింది అంటే వెళ్ళి బజ్జీలు వేసుకుంటే అందరూ అడిగారు, తల ఒకరు పెట్టింది, మొత్తం తినది, మిగిలిన పిండి దాచుకుంది. తెల్లారు వేసుకోవడానికి వెళ్తే పిండి అయిపోయిందని చెప్పిందంట విష్ణుతోటి. పిండి అయిపోయింది, విష్ణు నాకు చెప్పావు కదా ప్రేరణ, మరి పిండి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది. దొరికిపోయినందుకు అక్కడ స్పాట్లో ఉన్న నైనిక హరితేజ చెప్తుంటే వాళ్ళని ఏంది నన్నాఫ్ ఎవరు బిజినెస్ అను నోటుకు వచ్చినట్టు మాట్లాడింది, నోరు మూసుకోమన్నట్టు మాట్లాడింది, మీకు సంబంధం లేదన్నట్టు మాట్లాడింది. అక్కడ సీన్లో ఉండేవాళ్ళు చెప్పనేలేదు. ఇక్కడ తేజ అడుగుతుంటే జవాబు లేదు ప్రేరణ దగ్గర, ఎందుకు వేసామంటే జవాబు లేదు. అయిపోయింది కదా, అసలు తేజకి ఎందుకు బాధ వేసింది అయిపోయింది. ఈ లోపు వీళ్ళందరూ వచ్చారు, ఎవరు నిఖిల్ బ్యాచ్, తొక్కల బ్యాచ్ వస్తారు కదా, ఒకళ్ళంటే గయ్యన వస్తారు కదా. ఎట్లా ఉండదంటే మనం అనలేం కానీ గయ్యన వచ్చారు, ఎవరు నిఖిల్, నబీలు, విష్ణు అక్కడే ఉండి ఏం మాట్లాడనుండి. ఎప్పుడైతే నబీల్, నిఖిల్, పృథ్వీ అంటారు అప్పుడు మాట్లాడుతుంది విష్ణు కూడా, అప్పుడు వరకు సైలెంట్గా ఉండి. అంటే ఇక్కడ ఫ్రెండ్ అంటది, ఏంది చింత తెచ్చిన పురుగు చావలేదు అంటది, ఇవన్నీ అంటది. మళ్ళీ అప్పుడు అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఏం జరిగింది, అదేం లేదు ప్రేరణ దోశ ఇష్టమైతే ఇంకోళ్ళు ఎక్స్ట్రా వేసుకుంటారు కదా అని వేసిందిలే అని నబీల్ అంటాడు. వేసినందుకు అంటలా తేజ, అక్కడ వేసినందుకు పెట్టినందుకు అంటలా, అందరికి ఏమని ప్లెయిన్ ఒకటి చీజ్ ఒకటి వేయమని నేనే అన్నాను అంటున్నాడు తేజ. అన్నాడు తల ఒకటి చీజ్ ఒకటి ప్లెయిన్ ఒకటి వేయమని నేను చెప్పాను, కానీ రోహిణి గారు వచ్చి ఒక చీజ్ వేయమన్నారు. దానికి ఆమె బాడీ లాంగ్వేజ్, ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్తో చెప్పడం నాకు నచ్చలేదు. దానికి రోహిణి కూడా నాకు దోశ వద్దనేసింది. చివరికి రోహిణి టిఫిన్ కూడా చేయలేదు, మానేసింది, నాకు ఆకలి లేదు మానేసింది. దానికి ఇక్కడ నిఖిల్ చీజ్ దోశ తింట నబీల్ అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఇంకో దోశ తెచ్చుకోపో అని నబీల్ అన్నాడు. అని నా దోశ ఇంకోటి తెచ్చుకోపో అంటే, ఈయన దోశ ఇంకోటి ఎందుకు ఉంటుంది, తల ఒక చీజ్ అనేసింది కదా, నిఖిల్ ఇంకోటి ఎందుకు ఉంటుంది అంటే, వాళ్ళ ఫ్రెండ్ ఒక ఎక్స్ట్రా వేసింది కదా వాళ్ళ కోసం, అది తెచ్చుకోమని నబీల్కి చెప్తున్నాడు. నబీల్ అన్నాడు, ఏం తెచ్చుకుంటాం, వాళ్ళు దోశల కాడ కొట్లాడుతున్నారు కదా, తిట్టుకుంటున్నారు కదా, ప్రేరణ మీదకి వస్తున్నారు వాళ్ళందరూ, ఇంకేం వెళ్తాను. అప్పటికి విష్ణు తెచ్చి వేసేసింది నబీల్కి. నబీల్ ఏమంటాడు, టైం వచ్చింది కదా ఇంకేసుకొని కడుపు నిండా తిందామని నబీల్ అంటాడు. టైం రాకముందు ఏం చేశారు వీళ్ళంతా, టైం రాకముందు వీళ్ళందరూ ఏం చేశారు, బిగ్ బాస్ని బతులాడారా? టైం తెచ్చింది ఎవరు, రోహిణి వాళ్ళు. టైం తెచ్చిన దానికి బిగ్ బాస్ని బతులేయడం దానికి ఒక దోశ ఏమంటే లేదు అని చెప్పేసింది, అలా నీకు వేసేసానని చెప్పేసింది. ఏం చేయని వాళ్ళు వీళ్ళు ఇంకో దోశ వేసుకొని కడుపు నిండా తింటారా? ఇది ఎక్కడ న్యాయం? అదే తేజ అడిగేది. ఇంత చేసింది కదా, ఒక దోశ అడిగింది కదా, వేయటానికి ఏమైంది, ఫేస్ మాడిపోయింది, ఆ ఫేస్ని చూస్తే నాకు బాధ వేసింది అని చాలా బాధపడ్డాడు. బాధపడి అదే క్వశ్చన్ అడుగుతుంటే వీళ్ళని తల ఒక మాట అంటారే, వచ్చి తల ఒక మాట అంట. ప్రేరణ ఏమంటుంది, అసలు నువ్వు ఎందుకు వచ్చావు మధ్యలో, తెలుగు వచ్చి సావదు, అర్థం చేసుకోవడం సావదు. ఆ గేమ్లో కూడా 10 సార్లు చెప్పాలి, తెలుగు వచ్చినోడు కాదు, పాడు కాదు, బొంద. ఇక్కడ తేజ చెప్పేదంటే ఆమెకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదు మళ్ళీ చెప్పు, అర్థం కాలేదు మళ్ళీ చెప్పు. గర్వం కాకపోతే ప్రేరణకి మళ్ళీ చెప్పాలా? ఎదురుగుండి మాట్లాడుతున్నాడు, ఎదురుగుండి చేస్తున్నాడు అన్ని పనులు, ఎదురుగుండి వంట కూడా చేస్తున్నాడు, మళ్ళీ చెప్పాలా ప్రేరణకి? ఏమో పగరబోతాను. అసలు రోహిణి మెగా చెప్పంగానే కిచెన్లో ఉండమన్నది ప్రేరణ. ఎందుకు ఉండన్నది? నేను ఉండను మా శ్రీపాద్ ఉండొద్దు అన్నాడు అన్న ప్రేరణ ఎందుకు వెళ్ళింది అక్కడికి? ఏది మనసులో పెట్టుకుని వెళ్ళింది? గొడవ పెట్టుకోవడానికి వెళ్ళిందా? ఈ చిన్న విషయాన్ని అంత పెద్ద విషయం చేయడం ఏంటి? దానికి పెద్ద చేసి ఏడ్చుకుంటా, నువ్వెందుకు వచ్చావు మా మధ్యలో, రోహిణి నేను మాట్లాడుకుంటే నువ్వెందుకు వచ్చావు అంటే అక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను మాట్లాడానని తేజ అంటున్నాడు. ఇప్పుడు రేపు నాకు సార్ కూడా చేంజ్ చేస్తాడంటే మెగా చీఫ్ రోహిణి కదా, ప్రేరణ కదా, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే తేజ నువ్వు ఎందుకు వెళ్ళావు మధ్యలో అంటాడు. ఇదే అంటాడు చూడండి. ఎందుకంటే ఆయనకి షో చూడడు కదా, వాళ్ళు చెప్తే చేస్తారు కాబట్టి రేపు ఇదే అంటాడు.
అప్పుడు కూడా మణికంఠ మధ్యలో ప్రేరణ విష్ణు గొడవలు మణికంఠ వెళ్ళినందుకు మణికంఠని తిట్టాడు, కానీ వాళ్ళిద్దరినే వల్ల ఇద్దరు వాటిలో వేసుకొని ఒకళ్ళు తినిపించుకున్నారు. ఇప్పుడు ఇదేసిన ఇది చూడండి, రోహిణి ప్రేరణ ఇద్దరు వాటిలో వేసుకొని ఒకళ్ళు తినిపించుకుంటారు. మధ్యలో అడిగినందుకు తేజ పిచ్చాడు అవుతాడు చూడండి. ఆ అన్యాయం భరించలేక మాట్లాడని అంటున్నాడు. అందరూ చెప్పాడు. సరే ఒక రోహిణి కూడా ఉద్దేశిస్తే పోయేది, ఇది గొడవ అని అయిపోయింది అంతవరకు. అసలు దీనికి పునాది ఎక్కడుంది? అక్కడ మాటల్లో రోహిణి ఏమన్నది, నిన్న కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ దగ్గర గొడవ పడ్డావు రోహిణి ప్రేరణ అన్నది. అసలు ఎగ్ ఫ్రైడ్ రైస్ గోలైందంటే అక్కడ మనిషికి ఒక ఎగ్గే వచ్చింది లగ్జరీ బడ్జెట్లో. వచ్చినప్పుడు నిన్న ఉదయం ఏం చేస్తున్నాడంటే, అవినాష్ నేను మామూలు తినలేను, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాను నా ఎగ్ వరకు అన్నాడు. ఉల్లిపాయలు తినగట్టు వేసుకుంటా అన్నాడు. సరే వేసుకుంటే మాత్రం తెల్లారి నీకు ఇంక ఎగ్ ఉండదు, తెల్లారి మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటామని రోహిణి చెప్పింది. ఓకే అన్నాడు. ఈరోజు తెల్లారి ఎగ్ తినలేదంట అవినాష్, తనది అయిపోయింది కాబట్టి. వేస్తున్నప్పుడు వాసన చూసి ప్రేరణ నబీల్ బయట కూర్చున్నారు. ప్రేరణ వచ్చేసింది, వచ్చి గబగబ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నారా, నాకు కూడా కావాలి అని అంటే, ఎవరికి చేయట్లేదు, రేపు టిఫిన్ మనం చేసుకుందాము, అవినాష్ ఉల్లిపాయలు తినడంట, అందుకని తను ఎగ్ తను వేసేసుకుంటున్నా అంటే, రేపు వేసుకోడా ఇంకా అంటే, ఇక లేదు వేసుకోడు ఇక చెప్పేసాను నేను అని రోహిణి చెప్పింది. ఇంక బయటికి వెళ్ళిపోయి వస్తా ఇక ఏం చెప్పొచ్చింది నబీల్కి, నేను అడుగుతాను నువ్వు కూడా అడుగుదు అని నబీల్కి చెప్పొచ్చింది. నబీల్ ఏం చేశాడు, గేట్ వరకు వచ్చి డోర్లో కూడా తొమ్మిది చూసి ఇక్కడ తేడా కొట్టిందని వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రేరణ అడిగి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళి నబీల్ దగ్గరికి వెళ్ళి ఒక ఎగ్గుని వేసుకుంటున్నాడంట, ఒక ఎగ్గుందని వేసుకుంటున్నాడంట. మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి, మిగతా వాళ్ళు చేయరా, మిగతా వాళ్ళు తినాలనిపించదా, వాళ్ళకి ఎగ్ రైస్ తినాలనిపించదా అని ఆడ మాట్లాడుతూ ఉంది. అంతలో విష్ణు వచ్చింది. విష్ణు వస్తే వాళ్ళు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నారు, మనం అడిగితే అవినాష్ ఒక్కడికే చేసుకుంటున్నాడంట అని విష్ణు తనగాలి. విష్ణు వెళ్ళింది మళ్ళీ అక్కడికి. విష్ణు వెళ్ళి నాకు ఎగ్ ఫ్రైడ్ రైసు అంది. అనగానే లేదమ్మా ఒక్కటే అవినాష్దే, అవినాష్ వేసేసుకుంటున్నాడు, మీకు కావాలి మీరు కూడా చేసుకోండి, ఎవరు ఎగ్గాళ్ళు వేసేసుకోండి, అవినాష్కి తెల్లారు లేదని అంటే, అవునా అనగానే తేజ్ అన్నాడు, అవునా బయట మీటింగ్ పెట్టిందా ప్రేరణ వచ్చి అడుగుతున్నావు అని అన్నాడు విష్ణుని. మళ్ళీ విష్ణు బయటికి వెళ్ళి ఈ మాటలు మళ్ళీ విష్ణు వచ్చి ప్రేరణతో చెప్తుంది. ప్రేరణ బయట మీటింగ్ పెట్టిందా, నువ్వు వచ్చి అడుగుతున్నావు అని తేజ్ అంటున్నాడు. అనగానే ప్రేరణ అంటది, వాళ్ళు ఏంది ఒక్కరితో మాట్లాడుతుంటే మిగతా ఇద్దరు వచ్చేస్తారు ఏంది, అవినాష్తో మాట్లాడితే రోహిణి తేజ వస్తారు, రోహిణి మాట్లాడితే తేజ అవినాష్ వస్తారు, అవినాష్తో మాట్లాడితే తేజ అవినాష్ వస్తారు, ఇట్లా వస్తారు ఏంటి వాళ్ళు, గయ్యను వచ్చేస్తారు, ఎట్లా వస్తారు అసలు ఎంత సీరియస్గా వస్తారు అని, ఎవరితో మాట్లాడకూడదు కాబోలు, ఎవరినేం అనకూడదు కాబోలు అని ప్రేరణ అంటుంది. అది కడుపులో పెట్టుకున్నా నిన్న గొడవ అనమాట, ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ గొడవ అది కడుపులో పెట్టుకొని ఈరోజు కిచెన్లోకి నేను రానన్న పర్సను, కిచెన్లో మా హస్బెండ్ శ్రీపద్ ఉండొద్దన్న పర్సను మెగా చీఫ్ అయి కిచెన్లో ఉండి ప్రేరణ అంటే నేను బాబోయ్ నాకు వద్దన్నది, సరే బోర్లు సర్దే కాడ కిచెన్ కడిగే కాడ ఉండన్న అని ప్రేరణ చెప్పింది, రోహిణి చెప్పింది ప్రేరణకి. మరి అట్లాంటి పర్సన్ పొద్దున్నే కిచెన్లోకి ఎందుకు వెళ్ళింది అంటే, నిన్న జరిగిన సిచ్యువేషన్ని ఇక్కడ ఎత్తి వాళ్ళు చేసుకుంటే లేనిది వాళ్ళ ఇష్టానుసారం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నారు, మనం ఎందుకు చేసుకోకూడదు, మనం చీజ్ దోశలు మన ఇష్టానుసారం చేసుకుందామని వెళ్ళిందా? అది లేకపోతే ఇది కాదు చూపించడం ఏం జరిగితే గొడవ పెట్టుకుని అది కూడా ఎత్తాలని చూసిందా? గొడవకు మూలకాండ నిన్నటి జరిగిన సిచ్యువేషను ఏడ్చుకుంటూ రాహుల్ బాయ్ కూర్చుంది. రాహుల్ బాయ్ అన్నది ఏదో స్వామి చేస్తా చూడు, ఇంట్లోనే మొగుడు కొట్టి బయటికి వెళ్ళి బాబాయ్ మా ఆయన నన్ను కొట్టి ఏడుస్తారు అట్టుందా సిచ్యువేషన్ అనాల్సిన అనేసింది. అక్కడ చేయాల్సిన రచ్చ అంతా చేసేసింది. కిచెన్లో రూమ్లోకి వెళ్ళి ఏడుస్తా డోర్ పెట్టండి, నేను ఏడుస్తున్నాను డోర్ పెట్టండి అంటుంది. ఏం డోర్ పెడితే ఏడు కెమెరాలు కనపడలా, బయటికి డోర్ పెడితే కనపడదా? ఏడుస్తుంటే వచ్చేసింది. ఎవరు మన ప్రేమ పవరాలు ఇద్దరు వెళ్ళిపోయారు ఓదార్చడానికి, ఓదార్పు యాత్రకి వెళ్ళిపోయి విష్ణు ఓదారుతుంది, పృథ్వీ ఓదార్చున్నాడు. ఓదార్చుతా పృథ్వీ ఏమన్నాడు తెలుసా, తగదేందో నాకేం అర్థం కాలేదు అన్నాడు. అర్థం కాకపోతే ఎందుకు ఓదారుతున్నావు, ఎందుకు ఓదార్చున్నావు వచ్చి అర్థం కానప్పుడు? ఇప్పుడు తగాదింటేనే కదా ఎవరు తప్పు ఏందని అర్థమైతే ఓదార్చడానికి, తగాదేమో అర్థం కాలేదంట మళ్ళీ ఓదార్చున్నాడంట. ఇది ఎక్కడ గౌరవం నాయన, తెలుగు వస్తే కదా అర్థం అవటానికి. నాకేం అర్థం కాలే గొడవ, ఏందో ఏమో నువ్వైతే ఏడవాక అంటున్నాడు ప్రేరణని అని నవ్వుతున్నాడు. ఎందుకు ఏడుతున్నావు అని. అక్కడ ఏడవాల్సిన సీనే లేదు, చేసి ఏడవాల్సింది రోహిణి. ఒక్క దోశ ఏమంటే మొహం మీద చెప్పేసింది లేదని బాధపడాల్సింది, ఏడవాల్సింది రోహిణి. అంతమందిలో అంటే అన్ని దోశలు వేసిన దానికి రోహిణికి వేసే దోశ ఎక్కువైందా? టైం సంపాదించింది వాళ్ళు, టైం పెంచింది వాళ్ళు, రోహిణి ఒక దోశ ఎక్కువైపోయిందా? వాళ్ళు ఉన్నదాన్ని వేసి చీజ్ పూస్తే సరిపోయేదే కదా. కిచెన్లోకి వచ్చింది, రాదంతా చేసింది, గోరగోలు చేసింది, రచ్చరచ్చ చేసింది. అసలు యుద్ధం చేయడానికి కిచెన్లోకి వచ్చిందంటే యుద్ధం చేయడానికి వచ్చినట్టు వచ్చింది ఏందో మా తల్లి. ఆ బాడీ లాంగ్వేజ్ ఏందో తొక్కల బాడీ లాంగ్వేజ్, తొక్కల ఫేసును అంత రచ్చ చేసింది. ఎడుతూ కూర్చుంది పోయి పాపం.
తర్వాత గౌతమ్ అడిగాడు అసలు ఏంది గొడవ ఎందుకు వచ్చిందంటే ఏం లేదురా ఒక్క దోశ ఏమంటే రోహిణికి వేయలేదు. రోహిణి బాధపడింది దానికి నాకు టైం వచ్చింది కదా ఒక దోశ వేయచ్చు కదా అనే బాధ ఇంట్రెస్ట్తో నేను అడిగానే తప్పితే ఆమెకు తిన్నారని కాదు వేయొద్దని కాదు. తల ఒక దోశ ప్లెయిన్ చీజ్ దోశ వేయమని చెప్పింది నేనే. ఇది రీజన్ అదేమీ లేదు అక్కడ. ఆమె అన్నదానికి కూడా చేయొద్దని నేను ఏమనలేదు, తినొద్దని నేను అనలేదు అని నబిల్కి గౌతమ్ చెప్తే నబిల్ ఏమనంటే ఏం లేదు రోహిణికి ఒక దోశ అయితే సరిపోయేదంటే గౌతమ్ అన్నాడు ఎందుకు ఉండదాన్నే ప్లెయిన్ దోశని పిన్ను మీద వేసి చీజ్ పూసి వేడి చేస్తే అయిపోయింది కదా, చిన్నదానికి ఎందుకు గొడవలు పడతావు, వదిలేసేయండి తీసేయండి అంటే రోహిణి తిన్నావంటే నేను తినలేదు అంది. ఎందుకంటే నాకు వద్దు ఆకలి అవ్వలేదు గౌతమ్ నాకు వద్దులే అంది. మరి తేజ తిన్నావంటే నేను సద్దానం ఉంటే తినేసాను అంటారు. పాప సద్దానం ఉంటే చేతులు చేస్తాడు తేజ. అదేం లేదు పాపం వేడే కావాలని రూల్ ఎవరైతే చేసేసాడు. కానీ అక్కడ చేసిన ఈ కాన్వర్జేషన్ అంతేనండి. ఎవరు తప్ప మీరే నాకు కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.